మీరైతే బోనాల్ది వీడియో ఎడిటింగ్ అయితే చూసారు కదా! సో, ఈజీగా చూసుకోవచ్చు. సో, నేను సాంగ్ వచ్చేసి మ్యూట్‌లో అయితే పెట్టేసిన. సో, టెలిగ్రామ్ ఏమైనా ఉంటే టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే జాయిన్ అయ్యి, అక్కడ నుంచి అయితే వీడియోనైతే చూడండి. మీకు నచ్చితే డెఫినెట్‌గా ట్రై చేసుకోండి. సో, నేను మీకు అన్ని లింక్స్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేసిన. సో, ఇది ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఎక్కువ ఏం లెంత్ కూడా ఏం లేదు. ఉట్టి పీఎన్‌జీస్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో, మీరైతే డైరెక్ట్ అయితే వీడియోలో అయితే చూసుకోవచ్చు. సో, ఇప్పుడైతే డైరెక్ట్ అయితే మనం యాప్‌లో చేసేద్దాం వీడియో అయితే. చూసుకోవచ్చు. ఇప్పుడైతే డైరెక్ట్ అయితే యాప్లో వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఫస్ట్ ప్రాజెక్ట్ కనిపిస్తుంది కదా! సో, ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు. ప్రాజెక్ట్ మీద ఓపెన్ చేసుకున్నాక మనకైతే ఈ టైప్లో వచ్చేస్తుంది. కంప్లీట్ అయితే బ్యాక్గ్రౌండ్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాయి ఈ వీడియోలో. సో, చూడండి కింద అయితే మీకు కనిపిస్తుంది కదా గ్రూప్. ఈ గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు డైరెక్ట్ అయితే ఎడిటే గ్రూప్ ఉంది కదా! సో, దీన్ని మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేస్తుంది. సో, ఈజీ చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో కాకుండా అండ్ డైరెక్ట్ మీకు ఫుల్ స్టెప్ ఉంటుంది. సో, ఇక్కడ ఉట్టి ఏం లేదు, ఉట్టి పీఎన్జీస్ యాడ్ చేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ స్టెప్ బై స్టెప్ నేను మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదని నేను మీకు నేమ్స్ కూడా ఇచ్చేసిన. ఇక్కడ చూసుకోవచ్చు. డైరెక్ట్ అయితే ఇప్పుడు తోరణం ఉంది కదా! సో, దీన్ని మీద క్లిక్ చేసుకోండి కంప్లీట్‌గా. ఇప్పుడు ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫీల్ ఆప్షన్ ఉంది కదా! సో, దీన్ని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా పీఎన్జీని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ కూడా ఇచ్చేసిన. సో, ఇక్కడ కావాలంటే మీరు యూస్ చేసుకోండి. అండ్ డైరెక్ట్‌గా ఇప్పుడు నేను కొన్ని బ్యాక్‌గ్రౌండ్స్ కానీ అన్ని లింక్స్ అయితే ఇచ్చేస్తా. ఒకసారి చూడండి. ఇప్పుడు సింపుల్‌గా స్టెప్ బై స్టెప్ చెప్తా. ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇమేజ్ నేమ్స్ కూడా ఇచ్చేసిన. సో, డైరెక్ట్ ఏం లేదు. ఇక్కడ మనకి కావాల్సిన ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్స్ అయితే రిమూవ్ చేసి కూడా ఇచ్చేసిన. సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా అయితే యాడ్ చేసుకోండి మీరు. యాడ్ చేసుకున్నాక అండ్ ఇక్కడైతే పర్సన్‌ని తర్వాత యాడ్ చేసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారి ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నా. డైరెక్ట్ అయితే డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసుకుంటే గాయ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకు కావాల్సిన ఇమేజెస్ కూడా ఉన్నాయి. సో, ఏం లేదు, డైరెక్ట్ ఫోటో రూమ్‌లోకి వచ్చేసేయండి. గాయ్స్ చూసుకోవచ్చు. అమ్మవారు అయితే ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎఫెక్ట్స్. ఇక్కడైతే ఎఫెక్ట్స్ అయితే అన్నీ ఇచ్చేసిన. సో, నేను చూపిస్తాను చూసుకోండి. స్లోగా అయితే మూవ్ చేసుకోండి. ఇలా అయితే కంప్లీట్ అయితే మనకైతే వచ్చేస్తుంది. సో, ఇలా అయితే ఎఫెక్ట్స్ అవన్నీ ఉంటుంది. సో, మీకు అంత ప్రాసెస్ అయితే తెలిసిందే ఇది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ బోనంది. సో, కలర్ అండ్ ఫీల్ దగ్గర పోయి గాయ్స్ చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకొని పీఎన్జీస్కి అయితే సపరేట్ అయితే ఒక ఫైల్ అయితే పెట్టుకున్నా. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసుకోండి. బోనం అయితే ఉంటుంది. ఇక్కడ సేమ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఇది కూడా సేమ్ యాస్టిస్ మీరు ఫాలో అయిపోతే ఈజీగా అయిపోతుంది ఇంకా. అండ్ కావాల్సింది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక లేయర్స్తో పాటు ఇలా అయితే వచ్చేసిన. సో, ఇది యాస్టిస్ నేను ఆల్రెడీ సెట్ చేసుకున్నా కాబట్టి నాకైతే ఇవన్నీ అయితే వచ్చేస్తున్నాయి. సో, ఇక్కడ కూడా యాస్టిస్ సేమ్ రావాలి. ఇక్కడ చూసుకోవచ్చు గాయస్. 2 లేయర్స్ దగ్గర అయితే పర్ఫెక్ట్ అయితే అన్నీ సెట్ అయిపోయినాయి ఇక్కడ నుంచి. సో, ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ చూసుకోవచ్చు. మనకైతే ఈ టైప్లో ఉంటాయి కాబట్టి సింపుల్గా అయితే అయిపోతుంది. మీకు పైన కనిపిస్తుంది కదా ఇక్కడ పీఎన్జీ. ఇక్కడ మీకు ఒక టెక్స్ట్ అయితే ఇస్తా. ఇక్కడ చూసుకోవచ్చు. టెక్స్ట్ ఆల్రెడీ నేను సెట్ చేసుకున్నా కాబట్టి నాకైతే ఇలా అయితే వచ్చేస్తుంది. ఇది చూసుకోవచ్చు. స్లోగా అయితే నేను మూవ్ చేస్తున్నా. ఒకసారి చూడండి. ఇలా అయితే రొటేట్ చేస్తున్నా. ఇప్పుడు ఏం లేదు ఎక్కువ ప్రాసెస్ మనకి. అండ్ ఇక్కడ వచ్చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు. కింద ఇక్కడ పర్సన్ అని ఉంది కదా! సో, ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నా. కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక పర్సన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో, బ్యాక్గ్రౌండ్ కూడా ఎలా రిమూవ్ చేసుకోవాలి అవన్నీ అయితే మన ప్రీవియస్ వీడియోలోస్ అయితే చెప్పిన. సో, ట్రై చేయండి. సో, ఇప్పుడు కూడా నేను చూపిస్తా ఎలా చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలనేది. సో, గాయ్స్ ఇక్కడైతే ఈ ఒక ఇమేజ్ అయితే కనిపిస్తుంది కదా! ఇమేజ్ కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ కనిపిస్తుంది కదా షేర్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక సైడ్కి స్క్రోల్ చేసుకుంటే మీకు ఇక్కడ 3 లైన్స్ ఉంటుంది. సో, 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోగానే కొంచెం పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు. ఫోన్పే కింద అయితే ఫోటో రూమ్ ఆప్షన్ ఉంది కదా! ఈ యాప్లో అయితే వచ్చేసండి డైరెక్ట్ అయితే. సో, గాయ్స్ చూసుకోవచ్చు. వచ్చేసినాక ఇక్కడ కనిపిస్తుంది కదా ట్రాన్స్పరెంట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ అయితే గ్యాలరీలో అయితే వచ్చేస్తుంది. సో, అలా అయితే మీరు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు డైరెక్ట్ అయితే ఎలెక్ట్ మోషన్లోకి అయితే వచ్చేసండి. ఇప్పుడు వచ్చేసినాక ఏం లేదు, మనకి ప్రాసెస్ ఎక్కువైతే ఏం లెంత్ కూడా లేదు. సో, చూసుకోండి. స్లోగా మూవ్ చేస్తున్నా. సో, ఇలా స్లోగా ఇక్కడ నేను ప్రతి ఒక్క ఇమేజెస్కి ఎఫెక్ట్స్ అవన్నీ చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ గ్రూప్ ఉంది కదా, గ్రూప్కి అయితే ఈ ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ సెకండ్ ఇప్పుడు తోరణం దగ్గర అయితే ఈ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇది ఆఫ్ చేసేస్తే నేను ఏ బ్యాక్గ్రౌండ్ అంటే ఏ యాప్ నుంచి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసిన ఆ యాప్ అయితే వాటర్ మార్క్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. సో, ఒకవేళ నేను ఎఫెక్ట్స్ని ఆఫ్ చేసేస్తే ఇక్కడ లైట్గా అయితే రేస్ అయిపోతుంది. సో, ఎఫెక్ట్స్ చూసారు కదా! సో, ఇప్పుడు డైరెక్ట్గా అన్ని ఎఫెక్ట్స్ చూపిస్తా చూసుకోండి. ఫస్ట్ ఇక్కడ పోతరాజు ఉంది కదా! సో, పోతరాజ్ ఎఫెక్ట్స్కి అయితే నేను ఇది యూజ్ చేసిన ఈ 3 ఎఫెక్ట్స్. సో, ఇది కూడా సేమ్. ఇక్కడ చూసుకోవచ్చు 3 ఎఫెక్ట్స్ ఉన్నాయి.
ఇక్కడ చూసుకొచ్చి అండ్ పర్సన్కి వచ్చేసి ఈ ఎఫెక్ట్స్ ఫీడ్ ఇన్ అవుట్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్, అండ్ షార్ప్ మాస్క్, షార్పన్ అండ్ పేజ్ కర్ల్. సో ఈ ఎఫెక్ట్స్ అయితే నేను యూస్ చేసిన పర్సన్కి. అండ్ మీకు తోరణంది అయితే చెప్పేసిన. ఇక్కడ అమ్మవారిది వచ్చేసి ఈ ఎఫెక్ట్స్ యూస్ చేసిన. చూసుకోవచ్చు 2 వైపు ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నేను స్లోగా మీరు కూడా ఈ ఎఫెక్ట్స్ని చూసుకొని ఇది అలర్ట్ మోషన్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద యాడ్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇక్కడ మీకు నచ్చిన ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ బోనం ఉంది కదా, సో బోనం మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ 3 ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసిన నేను. అండ్ ఇక్కడ కూడా ఇది సేమ్ ప్రాసెస్, ఏం లేదు ఎలా చేసినాం. సో గైస్ చూసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎఫెక్ట్స్ కూడా ఎఫెక్ట్స్ చూపిస్తాను ప్రతి ఒక్క ఇమేజెస్కి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక పోతరాజు ఉన్నారు. సో ఇక్కడ ఇది కూడా సేమ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. సో యాస్టిస్ నేను ఏదైతే అమ్మవారికి అయితే యూస్ చేసినా అవే ఎఫెక్ట్స్ ఉంటుంది. సో మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా యాస్టిస్ సేమ్, ఏం లేదు 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంటుంది. ఎఫెక్ట్స్ వచ్చేసి కాపీ చేసి మళ్ళీ అదే లేయర్ మీద పేస్ట్ చేసేస్తే చాలు. అండ్ ఇక్కడ టెక్స్ట్కి ఇక్కడ చూసుకోవచ్చు పిఎన్జీకి అయితే ఈ 3 ఎఫెక్ట్స్ అయితే యూస్ చేసిన. సో ఇక్కడ నుంచి ఫుల్గా అయితే అయిపోయింది. సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను సాంగ్ వచ్చేసి ఎలా యాడ్ చేసుకోవాలి. సో గాయస్ ఇక్కడైతే ఏం లేదు, సింపుల్గా ప్రెస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీడియా పై వచ్చేస్తే ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి కావాల్సిన యాప్స్ కానీ నేమ్స్ కానీ మనం ఏదైతే యూస్ చేస్తామో ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అలర్ట్ మోషన్లోకి వచ్చేస్తాను, నేను యూస్ చేసిన ప్రాజెక్ట్స్ అయితే ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడైతే వీడియో వచ్చేస్తుంది కదా, సో వీడియో మీద ట్యాప్ చేసేస్తే పైన కనిపిస్తుంది కదా 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా ఎక్స్ట్రాక్ట్ ఆడియో, సో ఎక్స్ట్రాక్ట్ ఆడియో అయితే చేసుకోండి. దాని తర్వాత వీడియోని అయితే డిలీట్ చేసేయండి. సో మనకు కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి ఏం లేదు, సింపుల్గా పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి వీడియోని. గాయస్ చూసుకోవచ్చు ఇప్పుడైతే మనకైతే ఆ సాంగ్తో పాటు వీడియో కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏం లేదు, ఒకసారి నేను ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా సేవ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ అయితే గ్యాలరీలో ఇంపోర్ట్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేసేసేయచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు వీడియో మొత్తం సేవ్, ఇక్కడ దీని మీద క్లిక్ చేసేస్తే సేవ్ టు యువర్ గ్యాలరీ అని ఆప్షన్ ఉంటుంది. సో ఈజీగా చేసుకోండి. సో వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలానే ఛానల్ని అయితే షేర్ చేయండి అందరికీ. సో మంచి మంచి కంటెంట్ బోనాల్ ఎడిటింగ్ అయితే తీసుకొని వస్తా. సో అప్పటి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో డోంట్ మిస్ ఇట్ దిస్ ఎడిటింగ్.